జగన్ బాబు, నాయన జగన్ బాబు, అవ్వా తాత అంటావు కదయ్యా. ఎంతో ప్రేమ ఒలకపోస్తావు కదయ్యా. ఒలకపోసేటప్పుడు అవ్వా తాతలకి ఇంటికి తీసుకురావాలనే ఆలోచన నీకు లేదయ్యా. సచివాలయం సిబ్బంది వైసీపీ కార్యకర్తలు అంటే ఈసీ మిమ్మల్ని ఉంచిద్దా? మీ వైసీపీ కార్యకర్తలు అన్నావు కదా, సచివాలయం సిబ్బంది ఉండరు నాయన. కొన్ని వేల మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఈసీ ఎప్పుడైతే వాళ్ళని సస్పెండ్ చేసిందో సచివాలయం సిబ్బందితో నువ్వు ఇంటింటికి సచివాలయం సిబ్బంది చేత నువ్వు పంపిణీ చేసినట్టు ఎంత చక్కగా ఉంటుంది. నీకు అవ్వాతాతల మీద ప్రేమ లేక ఎండలో తిప్పటం నీకు అది ఒక చంద్రబాబు నాయుడు అనే అతని మీద నువ్వు ఒక అపనింద వేయటం తప్పితే నీకు తెలిసింది ఏంటంటే చంద్రబాబు నాయుడిని వేయాలి. నువ్వు ఊహించిన దానికంటే నువ్వు ఎక్కువ నాశనం అయిపోతున్నావు. అవ్వాతాతలు ఏమనుకుంటున్నారు తెలుసా? ఎండలో వస్తే జగన్మోహన్ రెడ్డి ఈ ఎండలో కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలా? సచివాలయం సిబ్బంది ఉన్నారు కదా, విద్యాశాఖలో పనిచేసేవాళ్ళు విద్యావంతులు ఉన్నారు కదా, ఇంతకుముందు విద్యావంతుల్ని సారాయి దుకాణాల దగ్గర నుంచోబెట్టాడు కదా, అదే సారాయి దుకాణంలో ఉండే చోట నుంచి ఆ సిబ్బందిని తీసుకొచ్చి మా సచివాలయంలో పంపించి సచివాలయం దగ్గర నుంచి ఆ డబ్బులు తీసుకొచ్చి మా ఇంటింటికి పంపిణీ చేస్తే 1 గంట వాళ్ళకి ఆ విద్యాశాఖలో పనిచేసే విద్యార్థులకు 1 గంట వాళ్ళని కాదని సచివాలయం సిబ్బందిని కాకుండా నువ్వు ఏ రకంగా వాళ్ళ ముసలోళ్ళని ఇబ్బంది పెట్టాలని ముసలోళ్ళు అనుకుంటున్నారు. అక్కడ నువ్వు ఏదో ఊహించుకున్న దానికన్నా నువ్వు ఎక్కువ డ్యామేజ్ అయిపోయావు. ఇంతకుముందు ఏదైనా ఒక ఓటు అనేది నీకు ఆ ప్రేమతో నీకు ఓటు అనేది వేద్దాం అనుకున్నారు. ఆ ఓటు అనేది నీకు లేకుండా నువ్వే నీ చేతులారా నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఎందుకంటే ఏమనుకుంటున్నారు తెలుసా? పిల్లలు తల్లిదండ్రులు అక్కడికి వస్తే ఆ పక్కింటి వాళ్ళకి ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అందరూ ఒక గుమ్ము కూడారు. అమ్మ మా పక్కింటి వాళ్ళకి పింఛను పోయిందమ్మా, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందంటమ్మా, అందుకని కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేవాళ్ళు పోయింది. అంతకుముందు 3 సంవత్సరం కింద రాలేదా, 6 నెలల క్రితం రాలేదా, అదే కరెంటు బిల్లు అమ్మ ఇప్పుడు వచ్చింది, ఆమెకు పోవటమైంది మాకు రావటమైంది, అందరికి పోద్దమ్మా రేపు ఆయన సంపాదించట్లేదంటమ్మా. ఏమనుకుంటున్నారు తెలుసా? అయ్యా ఒకప్పుడు ఇడ్లీ 10 రూపాయలు ఉండేది, ఇప్పుడు 30 రూపాయలు అయింది అయ్యా. అదే మాట్లాడుకుంటున్నారు. నీ వంతను నువ్వే డ్యామేజ్ చేసుకున్నావు. నువ్వు అందరినీ కొమ్ముగూర్చి అక్కడ అందరినీ పిలుచుకొని మా కరెంటు బిల్లు వస్తుందని పింఛన్ తీసేశాడమ్మా, మా అబ్బాయికి కారు ఉందని పింఛన్ తీసేశాడమ్మా, పక్కింటి వాళ్ళు పాపం బాధపడతా వాళ్ళమ్మ పాపం తిండికి జరగట్లేదమ్మా, పెద్దోళ్ళు మొత్తం వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు పిల్లల్ని అడగలేరు. మనకి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు 2000 ఇచ్చినా కానీ ఇంట్లో ఇడ్లీ 10 రూపాయలు ఉండేదయ్యా. ఎంతో గొప్పగా చెప్పుకున్నామయ్యా. ఆ రోజుల్లో కారు ఉందా అని అడగలేదు, మీ అబ్బాయి ఉద్యోగం చేస్తా అని అడగలేదు, మీ అబ్బాయికి ఏ ఎంప్లాయ్ అనేది కూడా అడగలేదు. ముసలోళ్ళు అనేది ప్రేమతో ఇచ్చాడయ్యా ఆయన. అది అనుకున్నారు కానీ నీలాగా నిత్య పనులు చేయలేదయ్యా ఆయన అని అనుకుంటున్నారు అక్కడ వచ్చిన వాళ్ళు. ముసలోళ్ళు వాళ్ళు ఎంతో ప్రేమతో మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఇవాళ మన ఇంటికి పింఛన్ తీసుకొచ్చాడు, రేపు బాబు గారు వస్తాయంటే 4000 వస్తాయంటమ్మా, 4000 వస్తాయంటమ్మా. అక్కడ అందరు గుంపులు గూడిగా అందరూ గుంపుగా ఉండి అమ్మా బాబు గారు వస్తే ఇంటికే ఇస్తారంటమ్మా, రేపు 4000 ఇస్తారంటమ్మా అని చక్కగా చెప్పుకుంటున్నారు. నీ చేతులతో నీ కళ్ళతో నువ్వే పొడుచుకుంటున్నావు. అది నువ్వు చేసిన ఏదో పనికి మారక ద్రవ్యాల గురించి మాట్లాడుకుంటున్నారు. అమ్మో అక్కడ 50,000 కోట్లు మారక ద్రవ్యాలు వచ్చినాయి అంటమ్మా, పిల్లలు మన బిడ్డలు ఎంతో జాగ్రత్తగా ఉండాలంటమ్మా అని చెప్పుకుంటున్నారు. నువ్వు చేసిన ఏదో పనికి నీ చేతులతో నువ్వే నాశనం చేసుకున్నావు.